ఈ గుడి మీద శిల్పాలు ఈ వినాయకుడి శిల్పంతో మొదలవుతాయి. గణేశుడు నాట్య భంగిమలో ఉన్నాడు. క్రింద ఎలుక చూడండి. లావుగా ఉన్న గణేశుడి బరువు మోయలేక నోరు వెళ్ళబెట్టింది. దాని కాళ్ళు భూమిలోకి చొచ్చుకొని పోయాయి. గ్రిప్ కోసం దాని కాళ్ళగోళ్ళతో గట్టిగా నేలను పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ శిల్పం శిల్పి యొక్క అద్భుతమైన ఇమాజినేషన్‌కు ప్రతీకలాగా ఉంది. ఎలుకపై 6 చేతులతో వినాయకుడు డాన్స్ చేస్తున్నాడు. అతని కుడి చేతులలో అంకుశం, దంతం, సర్పం మరియు ఎడమ చేతులలో పద్మం, చక్రం, మోదక పత్రం ఉన్నాయి. అతని తలపై అలంకరించిన గొడుగు, మకుటం, హారాలు, కవచాలు, కంకణాలు, కడియాల లాంటి చాలా ఆభరణాలు ధరించాడు. అతని క్రింద కుడివైపున నమస్కరిస్తున్నట్లు ఒక స్త్రీ రూపం, ఎడమవైపున స్వీట్ ప్లేట్ పట్టుకొని ఒక మగ రూపం ఉంది. దాని ప్రక్కనే వినాయకుడి సోదరుడు సుబ్రహ్మణ్య స్వామి శిల్పం ఉంది. ఇతన్నే కార్తికేయ, షణ్ముగ, మురుగన్, స్కంద అని రకరకాలుగా పిలుస్తారు. అతడు తన వాహనమైన నెమలి మీద కూర్చున్నాడు.